డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, అర్హత లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపణలు చేస్తూ విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది 10th క్లాస్లో పేపర్లు కొట్టేసినటువంటి వ్యక్తి చెప్పాల్సిన మాట కాదండి. ఎందుకంటే డిఎస్సి అంటేనే చంద్రబాబు సార్ ఎన్నో ఏళ్లుగా 10-12 డిఎస్సీలు వేశారు. ఎప్పుడు కూడా ఆయన మీద ఇటువంటి ఆరోపణలు రాలేదు. నేను 2001లో సెలెక్ట్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ, ఏ ప్రభుత్వం కానీ, చంద్రబాబు మీద కానీ, తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ పేపర్లు లీకేజ్ అనేటువంటి జరిగిందనేటువంటి ఆరోపణలు రాలేదు. ఈ ఆరోపణలు చేసే వ్యక్తి తను తప్పు పనులు చేసినాడు కాబట్టి మిగతా వాళ్ళ మీద తప్పు ఆరోపణలు చేస్తున్నాడు. ముఖ్యంగా 5 ఏళ్లుగా డిఎస్సి ఇవ్వలేదు ఆయన. 5 ఏళ్లు కష్టపడి నిద్రాహారాలు మాని ఆకలి కడుపులతో రోగాలు వచ్చినా కానీ కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఈ యువత మీద ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం సార్. సచివాలయ ఉద్యోగులు చాలామంది ఈరోజు మాకు ఆ పనికిమాలిన సచివాలయ ఉద్యోగాలు వద్దని చెప్పి టీచర్ వృత్తే గౌరవమైన వృత్తి అని చెప్పి టీచర్ ఉద్యోగంలోకి వచ్చినారు. వాళ్ళందరి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. జగన్ గారు పేపర్లు లీక్ చేసి సచివాలయ ఉద్యోగాలు ఇప్పించారని. కానీ అటువంటి ఆరోపణని వాళ్ళు తప్పించుకోవాలి, ఆ దరిద్రమైన ఉద్యోగం మాకు వద్దని చెప్పి నిజాయితీగా టీచర్ ఉద్యోగం చేస్తామని చెప్పి టీచర్ ఉద్యోగాన్ని కష్టపడి రాసి సచివాలయ ఉద్యోగంలోంచి బయటకు వచ్చి టీచర్ ఉద్యోగం చేస్తూ వాళ్ళు చెప్పిన మాటనే నేను ఇక్కడ ప్రతిబింబిస్తున్నాను సార్. ఆ విధంగా వాలంటీర్లు కూడా వందలాది మంది వాలంటీర్లు కూడా డిఎస్సిలో సెలెక్ట్ అయినారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మాకు ఆ దరిద్రం పోయింది, వాలంటీర్ అనేటువంటి జీవితం నుంచి గౌరవమైనటువంటి టీచర్ వృత్తిలోకి వచ్చినాము కాబట్టి మాకు చంద్రబాబు థ్యాంక్ యూ సిబిఎన్ సార్ అని వాళ్ళు చెప్తున్నారు సార్. వాలంటీర్లు కూడా సార్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేటువంటి తెచ్చిందే జగన్ గారు. ఆయన తెచ్చిన రిజర్వేషన్ ప్రకారమే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. తను తెచ్చిన జీవో ప్రకారం ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే తన మీద తనే ఉమ్మేసుకున్నట్టు సార్. కాబట్టి అలా చేయడం. అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అవినీతి జరిగింది అంటున్నారు. అవినీతి జరిగింది లేదు, ప్రతి ఒక్కరికి ఎక్కడ అన్యాయం జరిగిందో మేము ఉద్యోగం ఇస్తాం అన్యాయం జరిగిన వారికి అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి అన్యాయం జరిగిన వారిని ప్రభుత్వం దగ్గరికి తీసుకురండి, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. నా పేరు శిల్ప సార్, నాది వచ్చి 142 సార్. నేను బీసీబీ కింద సెకండ్ సార్. నేను ఇవన్నీ ఫేక్ న్యూస్ అని నేను అంటున్నాను సార్. ఇవైతే ఇందులో అన్ని జినైనే సార్, అన్ని హారిజంటల్ మెథడ్లో అన్ని తెలిసిన విధంగా జరుగుతూ ఉన్నాయి సార్. ఇవన్నీ అంతేకాకుండా ఇప్పుడు అపాయింట్మెంట్ అయిండే వాళ్ళు ఆల్మోస్ట్ పేదవాళ్ళు, ఆల్మోస్ట్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినారు సార్. ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పటికీ కూడా హైకోర్టు అనేది క్యాన్సిల్ చేసినా కూడా ఇప్పటికి కూడా ఆరోపణలు చేయడం అనేది అన్యాయం అని నేను అనుకుంటున్నాను సార్. చెప్పాలనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఈ డిఎస్సి ద్వారా అయిండే వాళ్ళు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ తర్వాత కూడా వచ్చినారు సార్. ఇక్కడ 1 ఇయర్ కూడా ఉన్నారు సర్వీస్. ఎందుకు వచ్చినారు వాళ్ళు? ఖచ్చితంగా సర్వీస్ చేయాలనే వచ్చినారు, లేదంటే టీచర్ జాబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మీదనే వచ్చింటారు. అలాంటప్పుడు 50 లక్షలు పెట్టి 60 లక్షలు పెట్టి ఏదంటే బ్యాంకులో పెట్టేసుకొని నెలకోసారి వడ్డీ తీసుకోవచ్చు కదా సార్, లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు ఈ ఆరోపణలు ఎందుకు? అంతే కదా. 1 by 1 ఒకటి తర్వాత నిందలేసినా కూడా దానికి తగిన సమాధానం చెప్పగల శక్తి మాకుంది సార్. జియో నెంబర్ అనేది 77 వాళ్ళు తీసుకొచ్చిండేదే కదా, నిజమా కదా సార్? ఇంకా స్పోర్ట్స్ కోటా కింద చూద్దాం. ఇంకా స్పోర్ట్స్ కోటా కింద చూస్తామంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి అంత అవసరమా సార్? స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ తెచ్చుకొని ఇవన్నీ చేయడం అవసరమా? కాబట్టి ఇవన్నీ ఫేక్ న్యూస్, ఇవన్నీ అసత్య ప్రసారాలే. ఇప్పుడు కర్నూలు అన్నాము, నెక్స్ట్ విజయవాడకైనా టు ఫేస్ అంతే సార్. ఎందుకంటే ఇంకో విషయము, ఒకరు సెన్సిటివ్గా ఉంటారు, ఇంకొకరు రఫ్ అండ్ టఫ్ ఉంటారు. వాళ్ళ మనసుల్లో బాధ అనేది మాత్రం పోదు సార్. ఇవి ఇలాగే అసత్య ప్రచారాలు జరుగుతూ ఉంటే తగిన సమాధానం అనేది వస్తుంది. ఏ గవర్నమెంట్కైనా ఏదైనా వస్తుంది సార్. నాకు తెలిసి వైసీపీ హయాంలో డిఎస్సి ఇస్తామని చెప్పి ఊరించి ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనే వాళ్ళు ఒకేసారి మెగా డిఎస్సి ఇవ్వడం వల్ల మేబీ వాళ్ళకి ఏదైనా బాధ కలిగిందచ్చేమో నేను అనుకుంటున్నాను. అంతే. ఎం శివప్రసాద్ సార్. నా ర్యాంక్ వచ్చి 250 డిస్ట్రిక్ట్ ర్యాంక్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓపెన్లో 100% అబద్ధం. అది పచ్చి అబద్ధం. అది ఎటువంటి అవకతవకలు నిష్పక్షపాతంగా జరిగింది. ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది. ఎటువంటి అబద్ధం, అది అంతా కూడా అబద్ధమే అని చెప్తున్నాను నేను. వాళ్ళకి అవగాహన లేని హారిజంటల్
ఆ రిజర్వేషన్ గురించి అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి డిఎస్సి పరంగా అయితేనేమి, ఓపెన్ పరంగా అయితేనేమి, కేటగిరీ పరంగా అయితేనేమి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళే దీని గురించి మాట్లాడుతున్నారండి. నా పేరు శివశంకర్. నాది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లో 69వ ర్యాంక్. నేను ట్రైబల్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఆలూరు స్కూల్లో ట్రైబల్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఎవరైతే ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మెగా డిఎస్సిలో ఎటువంటి పొరపాట్లు కానీ, ఎటువంటి దగా కానీ, ఎలాంటి స్కామ్ కానీ జరగలేదు. ఇందుకు సాక్ష్యము ఎటువంటి పక్షపాతము లేకుండా, ఎటువంటి ఇబ్బంది ఇరుకులు లేకుండా 1-2 సార్లు మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి అందులో ఏమన్నా మేము క్వాలిఫికేషన్ లేకుంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాల్ లెటర్ వచ్చి అందులో మేము కావాల్సిన క్వాలిఫికేషన్ మాకు లేకుంటే వాళ్ళని రిజెక్ట్ చేయడము, మా సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడము, 1-2-3 సార్లు మాకు కాల్ చేసి ఆఫీసులో ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేసి ఎంక్వైరీ చేసి మాకు జాబ్ ఇవ్వడం జరిగింది. అంత పక్కాగా పకడ్బందీగా ఈ రిక్రూట్మెంట్ జరగడం అనేది జరిగింది. వాళ్ళు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి ఆధారం లేదు. ఆధారాలు ఉంటే ఎప్పుడో ముందుకొచ్చి ఈ కేసు విషయంలో విజయం సాధించేవాళ్ళు. ఎటువంటి ఆధారం వాళ్ళకి లేదు. ఏదో నిజం ఈ విషయంలో మాత్రము మనస్ఫూర్తిగా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము కష్టపడి పనిచేసాం. పని చేసి కూలి తీసుకునేటప్పుడు నువ్వు ఊరికనే కూలి తీసుకున్నావు అంటే ఆ మనిషికి ఎంత బాధ అవుతుందో, మేము రాత్రింబగలు కుటుంబాలను వదిలిపెట్టి ఎక్కడో సిటీలో కోచింగ్ సెంటర్లో స్టడీ అవర్లో కూర్చొని రాత్రి 12 గంటల వరకు, ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు చదివి ఆ బాధను అనుభవించి ఎంతో కష్టపడి ఈ జాబ్లో మా ఉత్తీర్ణత బట్టి, మా ప్రతిభను బట్టి ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసుకుంటుంటే మీరు మోసం చేసి వచ్చినారని పక్క వాళ్ళు అంటుంటే నిజమంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక వ్యక్తిని ఆధారం లేకుండా ఇబ్బంది పెట్టి మాటలతో బాధ పెట్టడం అనేది సరికాదు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించి అడగండి, ప్రశ్నించండి. ఈ ప్రజాస్వామ్యంలో అర్హత ఎవరికైనా ఉంది. మేము కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దు. నిజంగా నిజాయితీగా ఉద్యోగం సంపాదించుకున్న మాకు నిజంగా చాలా బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకే ఈ రోడ్డు మీదకి వచ్చాం. మేము నిజాయితీగా సంపాదించుకున్నాం. అందుకే మేము ఖండించడానికి మేమందరం కలిసి రోడ్డు మీదకి వచ్చాం. ఒకవేళ మీరు అన్నట్టు బ్రిడ్జ్ గేమ్ బ్యాక్ అంటే అనుకుందాం, ఆ గేమ్ ని ఇంక్లూడ్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంటా, రాజకీయ నాయకులా? ఎవరు ఇంక్లూడ్ చేస్తారు? ఎవరు దాన్ని ఇంక్లూడ్ చేస్తారు? ఏ ఒక ఆర్గనైజేషన్సే కదా, సెంట్రల్ లెవెలే కదా. ఒకవేళ మీరు అన్నట్టు ఎవరు ఆ కేటగిరీలో ఉద్యోగం సంపాదించలేదే అనుకుందాం. ఒకవేళ సంపాదించినా సరే ఖచ్చితంగా అది ఏ ఒకరో ఇద్దరో మ్యానిపులేట్ చేసేది కాదు. అది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందినది, నేషనల్ లెవెల్లో ఐడెంటిఫై అయినది, సంఘాలు పర్మిషన్ ఇచ్చినవే వస్తాయి. లేనిదైతే కాదు కదా. పేకాట అని మీరు తీసేసి ఇలా మాట్లాడుతున్నారు, దాన్ని పేకాట అని పెడుతున్నారు. యాక్చువల్గా జూదానికి వాడని గేమ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? మీరు నిజంగా చెప్పండి. పేకాటని జూదం అంటున్నారు. ఈ రోజు జూదానికి వాడని గేమ్ ఏంటి? క్యారమ్స్ లో డబ్బులు పెట్టి ఆడట్లేదా? ఆ లెక్కనైతే ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద జూదం ఆడే గేమ్ ఏది ఉందంటే అది క్రికెటే కాదా? ఐపీఎల్ మీద ఎంత బెట్టింగ్ జరుగుతుంది, దాన్ని జూదం అంటారా అనే ధైర్యం మీకుందా? సో ఊరికే జూదం అని దానికి పెడితే కుదరదు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు గివ్ యూ వన్ క్లారిటీ, ఎస్పెషల్లీ టు దోస్ హూ throw accusations on the people. Myself, I'm Damodar Achari, I'm SA English, I am ZPHS Badnihal. If you really want to have CBI inquiry, instead of asking CBI inquiry on the recruitment, you better ask CBI inquiry on every aspirant who got the job. Try to know the financial status of every person who got the job, so that you will come to know whether they got so much money in that. So if you really have CBI inquiry on every aspirant, financial status of every aspirant, you will know how much money they have paid. You trace out the transactions, bank transactions or whatever the property they have. My father is a mechanic, so I speak English today. This is what I teach my students. If you really want to have CBI inquiry, or if you have your own team, come to our school and ask our students. సార్ ఈ రోజు మేము ఇక్కడ వరకు వచ్చామంటే కారణం ఆరోపణలు మీరే అంటున్నారు. మీరు అడిగే క్వశ్చన్లో ఉన్నది ఆరోపణ, నిర్ధారణ కాదు. ఆరోపణకి నిర్ధారణకి చాలా తేడా ఉంది. మీరు అంటున్న ఆరోపణ, ఇప్పుడు జీవో నెంబర్ 77 పాటించలేదు, ఎవరు కనుక్కున్నారు? మీరా? అంటే కోర్టులు ఆ నోటిఫికేషన్ చదివి ఐడెంటిఫై చేయలేదా? జీవో నెంబర్ 77 ఫాలో అవ్వలేదు అన్నది చాలా గుర్తుపట్టలేనంత చిన్న తప్ప నా క్వశ్చన్. ఒక సామాన్య అభ్యర్థి కూడా గుర్తుపట్టలేనంత చిన్న తప్ప అది. మరి ఎందుకు మిగతా వాళ్ళు దాన్ని తప్పు అని అనట్లేదు, మీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది?
ఇది మీకు అంటే మళ్ళీ చెప్తాను, ఎవరైతే దీన్ని క్వశ్చన్ చేస్తున్నారో. కానీ ఒక్క విషయం అయితే మాకు క్లియర్గా అర్థమవుతుంది, 3 లక్షల మంది అభ్యర్థులు 6 లక్షల అప్లికేషన్లు వేశారు. నాకు తెలిసి ఈ ఆరోపణలు చేసే వాళ్ళ వెనకాల ఉన్న ఒక పొలిటికల్ గేమ్ నేను చెప్తున్నాను. ఉద్యోగం ఎంత గింజుకున్నా సరే ఉద్యోగం ఆ 16,000 మందికే వస్తుంది. మిగతా 4 లక్షల చిల్లర ఓట్లని మన వైపు తిప్పుకుందామన్న ఆలోచనే కనపడుతుంది తప్ప వేరేదేమీ కనపడట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ 16,000 మంది ఇంత దూరం వచ్చారు అంటే మీరు నిజంగా ఎంక్వైరీ ఇందాకే చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ వేయాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద వేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి తెలుస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 13 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో. నేను ఇన్ఛార్జ్ కూడా చేశాను. నేను ఈ జాబ్ తెచ్చుకునే టైంకి నాకు 90,000 శాలరీ. నాకు ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో మేబీ ఇట్ వాస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద శాలరీ. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్. This is dignity. This is what society look at us. The immense respect that we get from people as government teacher, that is unmatchable. You cannot get that satisfaction anywhere else, even if you are paid 1.5 lakh or 2 lakh per month. So this is what I tell you. Go and ask our students what we have done these 10 months. You will know the results. Okay. And you also try to find out. Look into the financial status of every candidate if you really have to have an inquiry on this recruitment. This is what I tell you.